వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. సో ప్రస్తుతం నేను కోడ్ జ్ఞాన్లో ఉన్నానండి. ఇవాళ సాఫ్ట్వేర్ జాబ్ కనుక మీ కల అయితే జాయిన్ అయిన వెంటనే సాఫ్ట్వేర్ ఏదైనా ట్రైనింగ్ తీసుకొని ఏదైనా కోర్స్ నేర్చుకొని ఫ్రెషర్స్ అయినా సరే ఎవరైనా సరే సో డెఫినెట్గా మీరు ఒక మంచి పొజిషన్లోకి సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలి అనుకుంటే కోడ్ జ్ఞాన్ అనేది ద బెస్ట్ డెస్టినేషన్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇక్కడ ఏ విధంగా ఉంటుంది, ఈవెన్ ఫ్రెషర్స్ జాయిన్ అయినా సరే అండ్ ఎలాంటి అవకాశాలు ఉంటాయి అనేది ఈరోజు మనతో పాటు కోడ్ జ్ఞాన్ నుంచి సాయిరామ్ గారు ఉన్నారు. సో ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో స్టూడెంట్స్కి మీ తరపున అయితే చాలామందికి నేను ఫీడ్బ్యాక్ కూడా ప్లే చేస్తానండి. నేను డైరెక్ట్గా లైవ్లో తీసుకున్నాను కాబట్టి అండ్ దాంతోపాటు ఇవాళ సాఫ్ట్వేర్ జాబ్ అని అంటే నేర్చుకుంటూనే కూడా అక్కడ వెంటనే 1 monthsకి 2 monthsకి కూడా ట్రైనింగ్లో ఉన్నప్పుడే జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి స్టూడెంట్సే చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నాను, ఫ్రెషర్స్కి ఎలాంటి అవకాశాలు ఉంటాయి అండ్ జనరల్గా ట్రైనింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఫ్రెషర్కి ఆల్మోస్ట్ ఇప్పుడు రెషన్ అని చెప్పి మాట్లాడుతున్నారండి. అట్లా ఏం లేదు. అంటే కాలేజెస్లో రెషన్ అంటే మాస్ హైరింగ్ జరగాలి కాబట్టి రెషన్, కానీ కంపెనీస్ పాయింట్లో ప్రతి కంపెనీలోనూ ఓపెనింగ్స్ ఉన్నాయి, కానీ స్కిల్డ్ స్టూడెంట్స్ ఉండట్లేదు. ఆ స్కిల్డ్ స్టూడెంట్స్ని తయారు చేయడానికి మనం వర్క్ చేస్తున్నాం అనమాట. కోడ్ జ్ఞాన్ మెయిన్ మోటివ్ అది. సో ఒక ఫ్రెషర్ వస్తే మన దగ్గరికి వాడు ఎంటీ మైండ్తో వస్తే మనం వాడిని ఎంత లెవెల్కైనా తీసుకెళ్ళి, ఎంత లెవెల్కి అంటే ఒక ఫ్రెషర్కి 18 lakhs ప్యాకేజ్ వచ్చి అంతవరకు తీసుకెళ్ళి యాజ్ ఆఫ్ అచీవ్ చేసింది. అండ్ 6 lakhs అబోవ్ 6 lakhs అబోవ్ అన్నది కూడా చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు అండి. వీళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, స్కిల్ బిల్డ్ చేసుకోవాలి. దానికి ఇప్పుడు 4 years కష్టపడ్డారు ఇంజనీరింగ్కి. నేనేమంటా ఇంకొక 5 months మార్నింగ్ 9 to 6 అదే యావిగేషన్తో కనుక చేస్తే షూర్గా క్రాక్ చేయొచ్చు అనమాట. సో దానికి మనం దగ్గర ఎందుకు ఈజీ అవుతుంది అంటే మనం ఆల్మోస్ట్ 600+ కంపెనీస్తో టైఅప్ అయి ఉన్నాం. ఇన్ని కంపెనీస్తో టైఅప్ అయి ఉండేసరికి ప్రతి కంపెనీ నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ డేనో ఆల్టర్నేట్ డేనో డ్రైవ్ జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ స్టూడెంట్స్కే జరుగుతుంది అనమాట డ్రైవ్. అంటే బయట వాళ్ళతో కాంపిటీషన్ లేకుండా మన దగ్గర ఉన్న ఈ 3 branchesలో ఉన్న స్టూడెంట్స్తోనే కాంపిటేట్ అవుతూ డ్రైవ్స్కి అటెండ్ అవుతారు. సో అది ఇంకా ఈజీగా వాళ్ళు క్రాక్ చేయడానికి అవుతుంది. ప్లస్ మనం ఓన్లీ టెక్నికల్ స్కిల్ కాదు, ఫుల్ స్టాక్ ప్రోగ్రామ్ తీసుకుందాం అనుకోండి. జస్ట్ కోడింగ్ ఇది కాకుండా యాప్ట్యూడ్, రీజనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పుడు మనం ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే మనం ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలంటే ఫస్ట్ మనం ఇంగ్లీష్లో మాట్లాడగలగాలి. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్. సో అవి ప్రజెంట్ చేస్తాం, వాళ్ళకి ఎక్కువగా నేర్పిస్తాం అనమాట. ఆ ప్రెజెంటేషన్ మీద ఈజీగా వాళ్ళు క్రాక్ చేయగలుగుతారు. ఓకే, ఎక్కువ మంది అంటే డిగ్రీ ఫినిష్ చేసినటువంటి స్టూడెంట్స్ ఎప్పుడూ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు, ఎందుకంటే సమ్మర్ కాబట్టి. అండ్ దానితో పాటు కోడింగ్ మీద అవగాహన లేనటువంటి స్టూడెంట్స్ అంటే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడ ఒక 90 days కోర్స్ కనుక నేర్చుకుంటే? సో ఇప్పుడు కోడింగ్ పాయింట్లో ఐటీ నాన్ ఐటీ అని ఏం లేదండి, అందరూ ఒకే పొజిషన్లో ఉంటున్నారు. ఎందుకంటే కాలేజ్ లెవెల్లో వాళ్ళు థియరిటికల్గా నేర్చుకుంటారు అనమాట, ప్రాక్టికల్గా చాలా తక్కువ ఉంటుంది. మనకి ఇక్కడ కంపెనీస్ కావాల్సింది ప్రాక్టికల్ థింగ్. ఆ ప్రాక్టికల్ని ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తాము. సో ఎవరైనా సేమ్, కాకపోతే మీరు పర్టికులర్గా నాన్ ఐటీలో ఇంజనీరింగ్ అనుకోండి, కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తాయి. అదే డిగ్రీలో బీసీఏ కంప్యూటర్స్ ఇవి కాకుండా డిఫరెంట్ స్ట్రీమ్స్ నుంచి వస్తే వాళ్ళని ఐటీ సెక్టార్కి పంపించడానికి కొంచెం కష్టం అవుతుంది. కానీ నో క్రైటీరియా అవి ఉన్నాయి. నో క్రైటీరియా అంటే వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉంది, ఏ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ చెక్ చేయకుండా లాస్ట్ ఇయర్ మన దగ్గర 130 డ్రైవ్స్ జరిగినాయి. 130 కంపెనీస్ డ్రైవ్స్ జరిగినాయి. సో ఈ డిగ్రీ వీటితో సంబంధం లేకుండా కూడా వాళ్ళు ఐటీ జాబ్స్కి ఎలిజిబుల్ అయ్యారు. కాబట్టి కొంచెం పేషెన్స్ ఉండాలి. ఇప్పుడు 5 months కోర్స్ అయిపోయే లోపే జాబ్ రావాలి అంటే కంపెనీస్ వస్తేనే వస్తుంది. సో అందులో ఇప్పుడు మార్కెట్ చాలా డౌన్గా ఉంది. సో కొంచెం పేషెన్స్ ఉంటే ఖచ్చితంగా క్రాక్ చేయగలుగుతారు, నాన్ ఐటీ వాళ్ళైనా సరే ఐటీకి. నాన్ ఐటీ వాళ్ళైనా సరే ఐటీకి. ఓకే, అయితే ఫ్రెషర్స్ ఎవరైనా సరే ఏ కోర్స్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది సార్? ఇప్పుడు ఏఐ టూల్స్ వచ్చేసాయి బయటికి, దాంతోపాటు మన దగ్గర అయితే జావా వాటికి సంబంధించిన నాలెడ్జ్ ఎలాగో ఉంటూనే ఉంటుంది, ఎక్కువ జాబ్స్ కూడా ఉన్నాయి. బట్ దేని మీద ఎక్కువ ఫోకస్ చేసి ప్రాపర్గా మాట్లాడితే అండి, ఏఐ టూల్స్ వచ్చాయి. ఏఐ టూల్స్ వల్ల జాబ్స్ లాస్ అవుతున్నాయి, అది అప్ స్కిల్లింగ్ పాయింట్లో బాగుంటుందండి. కానీ ఫ్రెషర్ లెవెల్లో ఏఐ రిలేటెడ్ జాబ్స్ లేవు. ఒక ఫ్రెషర్ బీటెక్ గ్రాడ్యుయేట్ కానీ డిగ్రీ గ్రాడ్యుయేట్ కానీ బయటికి రాగానే ఏఐ బేస్డ్ జాబ్స్ లేవు. జాబ్స్ అలా ఉంది, ప్రోగ్రామింగ్ బేస్డ్ ఉన్నాయి. జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్ ఎట్లా నేర్చుకోవాలి,
ఫుల్ స్టాక్ ప్రోగ్రామ్ చేయటం వల్ల అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి కంపెనీలోనూ వాళ్ళకి పర్టికులర్గా ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ అన్నది ఒక అప్లికేషన్. అట్లాగా ఉన్న ఇప్పుడు స్టార్టప్స్ బాగా వస్తున్నాయి, వాటన్నిటికి బిల్డ్ చేయాలి. అక్కడ చాలా మంది ఫుల్ స్టాక్ డెవలపర్స్ కావాలి, చాలా నీడ్ ఉంది. ఆల్మోస్ట్ 1.5 lakh వేకెన్సీస్ ఉన్నాయి, కానీ స్కిల్డ్ స్టూడెంట్స్ లేరు. సో ఫుల్ స్టాక్ ప్రాపర్గా నేర్చుకుంటే రియాక్ట్ జేఎస్, నోడ్ జేఎస్, స్ప్రింగ్ బూట్ ఇట్లాగా నేర్చుకుంటే కనుక 6 lakhs ఈజీగా క్రాక్ చేయొచ్చు. 6 lakh ప్యాకేజెస్. ఆల్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అన్ని 6 lakhs ఇస్తున్నాయి. ఒక సర్వీస్ బేస్డ్కి వచ్చేసరికి 4.5, 5 lakhs ఇస్తున్నాయి అనమాట. ఎలా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? ఎక్కడెక్కడ ఉన్నాయి మీ బ్రాంచెస్? సో మావి విజయవాడ ఉందండి, మొగల్రాజపురంలో, హైదరాబాద్ JNTU మెట్రోలో ఉంది, అండ్ దెన్ బెంగళూరు BTM లేఅవుట్ సెకండ్ ఫేజ్ లో ఉంది అనమాట. ఓకే. అండ్ స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వచ్చు మమ్మల్ని. వెరీ గుడ్ సార్. సో బెంగళూరులో ఉంది, అండ్ దాంతోపాటు హైదరాబాద్లో ఉంది, విజయవాడలో కూడా ఉంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి పిల్లలకు తెలియని విషయం ఏంటంటే, ఒకవేళ మన దగ్గర సాఫ్ట్వేర్ వాటికి సంబంధించినటువంటి జాబ్లో జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు, లేదా సాఫ్ట్వేర్ జాబ్ మీ కళ అనుకునేటువంటి వాళ్ళు ఈ సమ్మర్ని బాగా ఉపయోగించుకోవాలి అనుకుంటే, ఆల్రెడీ కోడ్ జ్ఞానికి సంబంధించినటువంటి బెంగళూరు ఏరియాలో తిరిగాను, దాని తర్వాత హైదరాబాద్లో స్టూడెంట్స్ తోటి మాట్లాడాను. కుదిరితే నేను మీకు ఫీడ్బ్యాక్ కూడా పంపిస్తాను. విజయవాడ స్టూడెంట్స్ తోటి కూడా మాట్లాడాను. సో జాయిన్ అయిన 1 monthకి జాబ్ క్రాక్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, దాంతోపాటు 2 monthsకి క్రాక్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది 90 daysకి క్రాక్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కోర్స్ పూర్తి అవ్వకుండానే ఇక్కడ ఒక ఆల్మోస్ట్ 600 కంపెనీస్ తోటి కోడ్ జ్ఞాన్ వాళ్ళు ఎప్పటికప్పుడు డ్రైవ్ కండక్ట్ చేస్తూనే ఉంటారు. మీకు జాయిన్ అయిన 1 week నుంచే ఇంటర్వ్యూస్కి పంపించడము, ట్రైనింగ్ ఇవ్వటము, దాంతోపాటు దాని మీద అవగాహన కల్పించడము, అండ్ కోడింగ్ నాకు కష్టం అవుతుంది అనుకుంటే దాని మీద కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయటము, అండ్ స్కిల్ డెవలప్ చేయడం అనేటువంటి అంశాల మీద ఫోకస్ చేసి మరీ తీసుకుని వెళ్తున్నారు. ఆసక్తి కలిగిన వెంటనే మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే, మీ పిల్లల్ని కోడ్ జ్ఞానంలో జాయిన్ చేయించాలి అనుకుంటే, సో అది కూడా సాఫ్ట్వేర్ జాబ్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు ఈ 3 areasలో ఉన్నాయి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించి వెంటనే జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.